మనకు సమాచారం అందుతుంది. అటు అంబులెన్స్ అన్ని కూడా వచ్చి ఇప్పటికే యాగశాల ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దాదాపుగా కరోనా యాగశాల పైన యాగ కుటీరానికి నీళ్లు చల్లి వాటిని ఆర్పిస్తారు. హరీశ్వర్తో పాటు కూడా మంటలు ఆర్పే ప్రయత్నం ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దాదాపుగా యాగశాల పై కుటీరా వద్ద ఉన్న అదుపులోకి వచ్చినట్లే మనం చెప్పుకోవచ్చు. అయితే మంత్రులు అధికారులు యాగశాల సమీపంలోకి ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. అక్కడ ఉన్న ఇతర మంటలు వ్యాపించే అవకాశం ఉన్న వారందరినీ కూడా మంట వ్యాపించే అవకాశం ఉన్న వారందరినీ కూడా తప్పిస్తారు, తొలగిస్తున్నారు. ఈ ప్రమాదంగా యాగశాల మంటలు వచ్చాయి. ఆ మంట ప్రాంతంలో వ్యాపించకుండా తక్షణమే చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక యంత్రం త్వరగా వచ్చి మంటలను కూడా ఆర్పింది. ఆ మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. బాలరాం, రఘు, చూస్తున్నాం స్క్రీన్ లో అగ్నికిలలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నికిలను అదుపు చేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మంటలు ఎంతసేపటిలో అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? అధికారులు ఏమంటున్నారు దీనిపై? బలరాం, కొద్దిపాటి ప్రమాదానికి అగ్నికిలలు ఎగిసిపడే పరిస్థితి. ఎందుకంటే ఈ యాగశాలను సంప్రదాయంగా పైన యాగశాల మొత్తం వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ రకంగా అగ్నికిలలు కనిపిస్తున్నాయి. వెంటనే అంటే పక్కనే అందుబాటులో ఉన్న యాగశాల సమీపంలోనే ఒక అగ్నిమాపక యంత్రాన్ని అందుబాటులో ఉంచారు. ఈ అగ్నిమాపక యంత్రం సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఇప్పుడు ప్రస్తుతం మన దృశ్యాలు చూసిన కూడా ఇప్పుడు మంటల అదుపులోకి వస్తే కేవలం పొగలు మాత్రమే వస్తున్నాయి. ప్రధానంగా అధికారులు, పోలీసు అధికారులు ఇతర ప్రాంతాలకు వాటిని వ్యాపించకుండా మంటలు పెద్దగా కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. దాదాపుగా కొద్దిపాటి మంటలు ఇంకా ఉన్నాయి. మాకు కూడా మరి వచ్చే అవకాశం లేదు. ధన్యవాదాలు రఘువర్ధన్. ప్రధాన యాగశాల పూజారి యజ్ఞగుండంలో ఒకేసారిగా నెయ్యిని పోయడం అనేది ప్రమాదం జరిగినట్టుగా సమాచారం ఉంటుంది. కొంత తొలగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఆ పబ్లిక్ ఎవరు ఎలాంటి ఆందోళనకరమైన పరిస్థితి ఎవరి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కూడా పబ్లిక్ కూడా ఒకటి ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటి బ్రేక్ సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిన వల్ల ఎలాంటి దుర్ఘటనలు జరగలేదని చెప్పడం. ఎందుకంటే యాగం జరిగే సమయంలో ఎప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎవరు లేని సమయంలో బ్రేక్ సమయంలో ఎందుకంటే రాష్ట్రపతి మరకజ్ బార్నర్ సమయంలో ఉదయం నుంచి చేసిన యాగానికి సంబంధించి ఒక బ్రేక్ తీసుకుని తర్వాత 2 గంటల ప్రజల్లో తిరిగి యాగాన్ని ప్రారంభిద్దామని సమయంలో కొంత క్లీనింగ్ అవన్నీ చేస్తున్న సమయంలో మాత్రమే ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
దానివల్ల పెద్దగా యాగశాల లోపల పెద్దగా పబ్లిక్ లేకపోవడము, దానివల్ల కూడా స్వయంగా ప్రస్తుతం చూస్తున్నారు ఏ రకంగా పరిస్థితులు అధికారులు చూస్తున్నారు. మళ్ళీ యాగాన్ని మళ్ళీ ప్రారంభించాలి కనుక ముగింపు వేడుకలు ఖచ్చితంగా నిర్వహించాలి. ఎందుకంటే 5 చెండి యాగంలో కీలకంగా భావించే